హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాతోటి ఒకడు గొడవ పడ్డాడు గైస్, మా గ్యాంగ్ తోటి. కొన్ని రోజుల ముందు ఒక 1 month అట్లా అవుతుంది. వాడైతే మనతోటి 1v2 ఛాలెంజ్ చేశాడు. ఎవరినో పిలుచుకున్నాడు. తెలుసుగా మనం గేమ్ ప్లే ఎట్లుంటుందో, ఇచ్చి పడేయాలంతే. చూసుకుందాం రారా. ఫస్ట్ అయితే ఈ లాంగ్ వీడియో పెడతాను గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత షార్ట్ వీడియో వస్తుంది. ఇంకా వెళ్ళిపోదాం. బూమ్, ఉరుకు ఉరుకు ఉరుకు. వాడైతే పక్క నుంచి అరుస్తూనే ఉన్నాడు. వాడి వాయిస్ తీసేసా. చూద్దాం ఎట్లా కొడతారో. నన్ను కొడతారో, నేను వాళ్ళని కొడతాను. కొట్టు కొట్టు కొట్టు. అరే బాటికాళ్ళు ఏడు నుంచి వస్తారో ఏమో. అబ్బా షెడ్, జస్ట్ మిస్. రా 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 రా. ఎంతసేపు భయపడుతున్నావా? అరే పడట్లేదు ఏంట్రా MP40 తోటి. మళ్ళీ కోబ్రా MP40. పడాలి పడాలి పడాలి, త్వరలోనే పడాలి. దా దా దా. ఎటేటో తిరుగుతారు ఏంద్రా వీళ్ళు. ఒకడు వచ్చాడు. అరే MP40 ఎంత ట్రాక్ చేసినా బాడీ లాక్ అయిపోతుంది. వీడు బాటుగాడు. పడ్డది. అబ్బా సర్లే, మనం వెట్టు గ్లూవల్ వేసుకొని వీడిని చూసుకుందాం. అట్లనే ఆడాలి 1v2 అంటే. నేనైతే 1 month ప్రో ప్లేయర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తా గైస్. రెడీ ఉండండి. పడ్డది అట్లుంటుంది మనతో. మళ్ళా కొట్టు. పద. నెక్స్ట్. అరే జస్ట్ మిస్. వెళ్దాం పదండి. ఏడి. అబ్బా కింద పర్లేదురా వీడు. కింద పడ్డాడు అనుకున్నా. పద ఏం పర్లేదు. కొట్టు. జంప్ హెడ్ షాట్స్ మనం ఇచ్చి పడేస్తాం. జంప్ హెడ్ షాట్స్ తెలుసుగా గైస్ మీకు. జంప్ హెడ్ షాట్స్ ఎట్లా కొడతాను. ఇదంతా ఫాస్ట్ మోషన్లో పెట్టేదా. అదంతా సోది. ఇక్కడ స్లో మోషన్ ఎందుకు వచ్చిందిరా బాబు. బై మిస్టేక్ వచ్చేసింది గైస్, ఎడిటింగ్లో మిస్టేక్. సర్లే చూద్దాంలే. నాకు ఇక్కడ మొత్తం కంగారుగా వస్తుంది గైస్. బై మిస్టేక్గా ఎడిటింగ్లో అది కట్ అయిపోయింది. సో 1 round డిఫీట్ అయిపోయినా నేను. దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సెకండ్ రౌండ్. అరే ఒక్క బుల్లెట్ పడలేదు ఇమ్రా. పడ్డది చూసారా గైస్, ఒక బుల్లెట్ పడ్డది. మళ్ళీ ఈడ కూడా పడ్డది గైస్. ఇంకా ఎంత మాత్రం కొట్టినా కానీ సావని పాము. ఎంత కొట్టినా కానీ సావని పాము. పడ్డాడు. ఇప్పుడు అనరా తగ్గేదే లేదని. ఇందాక ఆ రౌండ్ గెలిచినప్పుడు అరిచారు గైస్. వాళ్ళ వాయిస్ అయితే నేను మొత్తం ఎడిటింగ్లో తీసేసా. అట్లా బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడండి. అరే రీలోడ్ ఏందిరా ఇది. మంచిగా పడే టైము. అరే బాగా లాంగ్కి వెళ్ళిపోయాడు. టెక్నాలజీయా. అర్రే అట్లా కొట్టేశాడు ఏంది గాయస్. కమ్బ్యాక్ ఇద్దాం. కమ్బ్యాక్ ఎప్పుడు ఇస్తామో ఏమో. ఫాస్ట్ మోషన్లో పెట్టేసా ఇది కూడా. సో అది ఇదంతా ఏడ ఒక్కడికి ఒక్క బుల్లెట్ కూడా వాళ్ళే. ఈడ ఇప్పుడు 1xలో పెట్టేస్తా. ఇది స్లో మోషన్ వచ్చింది. టేక్ ఇట్ లైట్. అబ్బా వచ్చాడు రైటు. కొడతానా డౌటే. కొడదాం గట్టిగానే. వాడెవరినో పిలుచుకొని వచ్చింది గైస్ వాళ్ళ టీంలో. మేమైతే 2 separate టీమ్స్గా డివైడ్ అయిపోయాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అరే ఈ నుంచి కొట్టిండ్రా. వెనకాల ఉన్నాడేమో అనుకున్నా. సర్లే ఈ రౌండ్లో ఒక్కడన్నా చూద్దాం, కొడదాం. 1v2లో మీరు ఎట్లా ఆడాలంటే నాలాగా కొంచెం నేను ఎందుకో సరిగ్గా ఆడట్లేదు. ఇగో ఇట్లా కొట్టేసి ఇట్లా ఒకరిని కొట్టే టైంలో ఇంకోటి కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. మనం స్ట్రైట్ నించొని ఇట్లా కొట్టినామనుకో, మనం స్ట్రైట్గా మన బాడీ కనపడేస్తుంది. అట్లా ఉన్నామనుకో వాడు మనల్ని ఈజీగా కొట్టేస్తాడు. చూద్దాం. ఇటు నుంచి వెనకాల నుంచి వచ్చానని తిడుతున్నారు వాళ్ళు నన్ను. శంక కూడా రాలేదు నేను వెనకాల నుంచి. వాళ్ళు అటు వస్తారేమో అనుకున్నా. ఇద్దరు దేవుడా. ఎట్లా కొడుతుండ్రా వాడు MP90 తోటి. అట్లా కొడుతుండు దారుణంగా. సర్లే 5 rounds గెలిచారా దేవుడా. ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇచ్చేద్దాం. ఎందుకురా నువ్వు కొట్టలేకపోతే మన టీం పరువు తీస్తావారా. కొట్రా. 1 tap వచ్చుగారా. చూపిస్తాగు నా జంప్ హెడ్ షాట్స్ పవర్. అరే డెజర్ట్ ఈగల్ తోటి కొంచెం ఛాన్స్ దొరకట్లేదు.
ఈ గ్యాప్లో వీడి నుంచి కొడతాడని భయం వేస్తుంది. M590తో దారుణంగా కొడుతుంది వాడు. ఎందుకన్నా మంచిది వెనకాల నుంచి వస్తాడు. ఈడ ఒక గ్లూ వాల్, ఇంకా వీడిని చూసుకోండి గైస్. మెల్లగా మీరు ఫస్ట్ వాడిని కొట్టేటప్పుడు 1v2లో అయినా 3లో అయినా 1v4లో అయినా ఫస్ట్ ఒకరిని కొట్టేటప్పుడు ఇంకొకడు ఎక్కడున్నాడో అక్కడ గ్లూ వాల్ వేసుకొని పడ్డది డెజర్ట్ ఈగల్ తోటి జంప్ హెడ్ షాట్ అంటారా బాబు, మన గురించి నీకు తెలీదు. భార్గవ్ మంచిగా ఆడ గేమ్లో నైస్ సూపర్గా ఆడిన భార్గవ్. నువ్వు కొట్టుడికి మేము షాక్ అయిపోయినాం. భార్గవ్ ఏంది భార్గవ్ నా గేమ్ ప్లే ఇద్దరికి డెజర్ట్లో పట్టినావు, కానీ మాత్రం పండబెట్టి షార్ట్ రేంజ్లో కొట్టినావు. బాబా అట్లా ఉంటుంది భార్గవ్ నా జంప్ హెడ్ షాట్స్ అంటే అట్లుంటుంది. భార్గవ్ నా జంప్ హెడ్ షాట్స్ నచ్చితే గాయస్ మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కామెంట్స్లో వెళ్ళి #జంప్ హెడ్ షాట్స్ అని కామెంట్ చేయండి. మాకు కూడా తెలుస్తుంది మీరు ఈ వీడియో చూస్తున్నారని. ఓకేనా గాయస్? ఇంకో విషయం, మన 1-1-2 ప్రో ప్లేయర్ సిరీస్లో మీకు ఖచ్చితంగా జంప్ హెడ్ షాట్స్ అనేది ఈజీగా కొట్టడం నేర్పిస్తాను. ఫస్ట్ అయితే ఈ రౌండ్ చూసుకుందాం. మీతో మాట్లాడే టైంలో వస్తానేమో. అరే ఏవిట్రా కనెక్ట్ కావట్లేదు. పబ్జీ ప్లేయరే బాయ్, పబ్జీ ప్లేయర్ పడ్డది. పబ్జీ ప్లేయర్ పక్కెళ్ళి ఆడుకున్నానా? ఆడు పనుకొని కొడుతుండు. ఏమనుకుంటున్నావు? పబ్జీ అనుకుంటున్నావు ఏంది బోట్గా? వాడు పబ్జీ ఆడతాడో ఆడాడో. పబ్జీ ఆడతావారా నువ్వు? వాళ్ళ వాయిస్ తీసేసిన నేనే చెప్తా. ఆడాడంట. మరి ఎందుకు రా పండుకున్నావు? పండుకొని కొడదాం అనుకున్నాడంట. స్లీప్ హెడ్ షాట్ కొడదాం అనుకున్నాడంట. జంప్ హెడ్ షాట్ నేర్చుకోరా ఫస్ట్. అరే జోన్ కూడా చిన్న అయిపోతుంది. పడవే ఏమన్నా బ్లెచ్ అని ప్రతిసారి గ్లూ వాల్ వేస్తుంది బాటగాడు. నాయనా అబ్బా డెజర్ట్ ఈగల్ కూడా హ్యాండ్ ఇచ్చింది. వాడేమో M590 తోటి గ్యాప్ దొరికితే కొడుతుండు. నాయనా ప్రతిసారి ఎట్లా గోలా కొట్టాలని ఆలోచిస్తూనే ఉంటా. దేనికో దాన్ని డైవర్ట్ అవుతా. ఎందుకంటే మేము ఆడుతుంది ఇక్కడ పూజ దగ్గర కాబట్టి పూజ సౌండ్స్, గేమ్ సౌండ్స్ అన్నీ తీసేసిన తర్వాత నేను ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా గైస్. అదంతా కాదు, ఫస్ట్ గేమ్ మీద ఫోకస్ పెడతాం. లెట్స్ గో. అబ్బా పడ్డది. అరే పడ్డదిరా, త్వరగా రష్కి వెళ్ళాలి. అరే చూసారా గైస్, జస్ట్ మిస్. అరే గ్లూ వాల్ తీరా నీ అబ్బా. అది చూద్దాం. కొట్టాలి. అరే పైకి వెళ్తుండు. మనం ఇప్పుడు పైకి స్ట్రైట్ కొరిగినాం అనుకో కొట్టేస్తాడు. కిందికి దిగుతాడేమో, వెయిట్ చేద్దాం. హీల్ బ్యాటిల్ చేస్తాడే ఏంది కొంప తీసిడు. అరే హీల్ బ్యాటిల్లో నువ్వు నన్ను గెలవలేవురా. బియర్లలో చాలా బుయ్యాలు అట్లనే చేసిన. నీకు ఆల్రెడీ హెల్త్ తక్కువైంది, ఇందాక ఆడ పడ్డది. ఎలిమినేటెడ్ అయిపోయి. అంత ఈజీగా రౌండ్ ఇచ్చేసాడేంట్రా. కంబ్యాక్ అంటారా బాబు. చూసుకుందాం. బాగా మస్తు ఆడుతున్నావు. చాలా మంత్స్ గేమ్ ప్లే వీడియోస్ రాకపోయినా, గేమ్ ఆడకపోయినా ఇచ్చి పడేస్తున్నావు కదా బాగా. ఎంత మాత్రం గేమ్ ఆడకపోతే మన గేమ్ ప్లే తగ్గుతుందా ఏంటి? తగ్గదు, అస్సలకి తగ్గదు. కొడితే పిచ్చరేగాలి ఒక్కొక్కడికి. అస్సలు తగ్గేదేలే. అసలు తగ్గేది కూడా సరిపోదు మనకి. ఇంకా కొడితే నెత్తి పగలాలి ఒక్కొక్కడికి. ఇలా గ్లూ వాల్ వేసుకుందాం. మళ్ళీ దాని లోపల నుంచి వస్తుంది. అరే షడన్ సర్ప్రైజ్ ఇస్తున్నారు ఏంద్రా మీ ఇద్దరు. ఓడ షడన్ సప్లై కాదు. అరే నాయనా, అరే ఏమరా ఇద్దరు. అరే పడ్డదిరా. రష్ ఓ అమ్మో ఈడొకడు. నువ్వే గ్లూ వాల్ వేసుకున్నావు, మంచిది. వీడేంది మెడికిట్ వేసుకుంటాను బాటుగాడు. రే మెడికిట్లు వేసుకుంటున్నావేంట్రా? కిందికి దూకాడు. ఏం పర్లేదు. ఇవన్నీ బిఆర్లో చూసి వచ్చిన వాళ్ళం బాబు. 1v4 క్లచ్లు వేలు కొట్టినాం. పడ్డదిరా మళ్ళీ గ్లూ వాల్ అడ్డ పెట్టిండు. చుట్టూ తిరిగిపోదాం ఆగు. మళ్ళీ ఆడ ఇంకోటి ఉంటే. అవునరా ఇంకోటి ఈడే కనపడట్లేదు, ఈడే కనపడుతుండు. అవునరా బాబు, ఎడుగుపోయిండు ఆడు ఎట్లా. అరే వీడు ఇంకా ఇందులోనే క్యాంప్ గాడు ఇంకోడు. ఇప్పుడు వచ్చిండు. ఇది ఇంకోటి ఇప్పుడు వచ్చిండు. పడ్డది వాడికి. మళ్ళీ వీడు బయటకు వస్తాడేమో. అరే నువ్వు ఆగరా కాసేపు. అబ్బా ఇంకోడు. అది అట్లా స్ట్రైట్ ఉరుక్కుంటూ రాకూడదు బాబు. ఇక్కడ 1v4 బిఆర్ ప్లేయరు అంత ఈజీగా ఇచ్చేస్తామా ఏంటి రౌండ్?
ఇందాకంటే 5 రౌండ్స్ అమ్మ ఈడు వెనకాల దాక్కొని నువ్వు అంత ఈజీగా నన్ను కొట్టలేవురా పొట్టి. చూసుకుందాం పడ్డది గాయ్స్. త్వరగా రష్కి వెళ్ళాలి. మీరు డ్యామేజ్ పడిందంటే స్ట్రైట్గా రష్కి వెళ్ళొద్దు, గ్లూ బాల్ వేసుకుంటూ వెళ్ళండి. బిఆర్లో అయితే కొంచెం మెల్లగా ఏదైనా కవర్ తీసుకొని వెళ్ళండి. ఓపెన్గా ఉంటే జిగ్జాగ్గా వెళ్ళండి. పడ్డది ఇగో ఇట్లా స్ట్రైట్ గురుకుంటూ వస్తే ఇట్లా పడతాయి. అరే ఎంత కొట్టాలరా, ఇందాక కూడా ఒక బుల్లెట్. సర్లే ఇంకొక బుల్లెట్గా MP40 అంటారా బాబు, అట్లా ఉంటుంది మనతోని. అబ్బా వాయిస్ ఓవర్ ఇచ్చి గొంతు పోయేటట్టుంది. కానీ వీళ్ళు నాకు 1 కాదు 2 కాదు 3 కాదు గాయ్స్, 4 ఛాలెంజ్లు ఇచ్చారు. 4కి 4 ఓడిపోయారు. మిగతా 3 తర్వాత పెడతాను. ఇదంతా నేను కట్ చేశాను కదా, చూద్దాం కొట్టేద్దాం ఈజీగానే. ఇది కనుక గెలిచామనుకో దాని తర్వాత ఉంటుంది చూడు వాళ్ళకి సీమ అయిపోతాం మనం గాయ్స్. ఇందాక ఆ 5 రౌండ్లు గెలిచారు కదా, ఆ 5 రౌండ్లు మాత్రం గెలిచిన ప్రతి రౌండ్ తర్వాత అరుస్తూ ఉన్నారు. నేను ఎడిటింగ్లో తీసేసా కానీ చూద్దాం ఎంత మాత్రం కొడతారో. పడ్డది. ఏంద్రా కనపడంగానే కొట్టించుకుంటున్నావు. జంపెడ్ షాట్, #జంపెడ్ షాట్ గాయ్స్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అందుకని లైక్ షేర్ సబ్స్క్రైబర్ కూడా మర్చిపోద్దు గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో అందరికీ, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిందనుకో అందరికీ వస్తుంది గాయ్స్ వీడియోస్. అబ్బా జంపెడ్ షాట్ మిస్ అయింది. ఈడేంద్రా గ్లూ ఫస్ట్ టైం అయింది. వీళ్ళు అన్లిమిటెడ్ గ్లూ బాల్స్ ఆడుతుంది, ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. అరే చూసుకుందాం, ఏం పర్లేదు. పడ్డది 104 పడ్డది. ఉరుకు. అరే ఏందిరా నాయన వీళ్ళు ఎటు. అబ్బా ఇట్టున్నాడు. అంత ఈజీ వదిలేస్తామా అండి? అస్సలకి వదలం, కొడితే దిమ్మ తిరిగిద్ది ఒక్కొక్కరికి. నీ అవ్వ తగ్గేదేలే. ఎన్ని మంత్స్ తర్వాత ఆడినా, ఎన్ని ఇయర్స్ తర్వాత ఆడినా. సర్లే 11th రౌండ్ అండ్ 5 గెలిచినాం. ఎడిటింగ్ ఎట్లా ఉందో కూడా కొంచెం కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనం కొత్త యూట్యూబర్స్, అంత మంచిగా ఎడిటింగ్ రాదు. మళ్ళీ మన దగ్గర పీసీ లేదు, ట్యాబ్ లేదు, ఫోన్ నుంచే ఎడిట్ చేయాలి. తీసుకుందాం పీసీ ఒక మంచిగా ఒక 100K అయినాక. డబ్బులు ఉండాలి, అందుకే 100K అవ్వాలి. ఓర్ని మీతో మాట్లాడే గ్యాప్లో వీడియో ఒక సైడ్ నుంచి అంత ఈజీ కొట్టేద్దామనే చుట్టూ తిరిగి వచ్చి మీకు చుక్కలంటే ఏందో చూస్తా. ఈ 5 రౌండ్స్కి మించి ఒక్కటి కూడా ఇవ్వకూడదు గైస్. 6 రౌండ్స్ అయిందనుకో ఇంక నా అంత బాట్ ఎవడు ఉంటాడు, అట్లా నేను అనుకుంటా గైస్. 6 రౌండ్స్ ఇచ్చాననుకో ఇంకా నాకు ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది ఇట్లా ఇచ్చేసిన అని. వీళ్ళు నాతోటి వేరే ఓన్లీ బాడీ షాట్ ఛాలెంజ్ ఇచ్చారు గైస్. నాకైతే చాలా అకౌంట్స్ ఉన్నాయి, నచ్చినప్పుడు నేను నచ్చిన అకౌంట్లో ఆడతా. పడ్డది. రివైవ్ అని అరుస్తున్నారు గైస్. నేను రివైవ్ ఇచ్చే ఛాన్స్ ఇస్తానా? ఫుల్ కిల్ బాడీ లేదు కదా, అది ఉరుకు. టీన్ రిపేర్ కిట్ వేసుకోవాలి, ఉరకాలి. ఏడ్రా అంత లాంగ్లో ఏం చేస్తున్నారా వీడు? అదే అర్థం కావట్లేదు. ఒర్రి గాయ్స్ చూసినారా ఎంత కొట్టినానో? జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. ఇంకొక బుల్లెట్, ఒక్క బుల్లెట్ గాయ్స్. అరే వామ్మో పడ్డది. ఒక్క బుల్లెట్ పడ్డది. పదండి వెళ్ళిపోదాం. చెక్కుడే ఒక్కొక్కరికి దెబ్బకి ఓడిపోవాలి. వెళ్ళాం గైస్. 8 రౌండ్స్ టోటల్ మ్యాచ్. ఇది 8 రౌండ్స్ ఉన్నాయి. 8 రౌండ్స్ మ్యాచ్ టోటల్. నేనైతే ఆగండి ఫస్ట్ మీతో మాట్లాడడం వల్ల కాసేపు ఫోకస్ చేయాలి. త్వరగా ఫస్ట్ అయితే 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి గైస్. 50 సబ్స్క్రైబర్స్ అయిపోయినారనుకో మంచి లైవ్ పెట్టచ్చు. పడ్డది. ఎంత కొట్టాలరా మీ ఇద్దరికి? ఎంత కొట్టినా సావని పాము. ఆల్రెడీ 6 సార్లు వచ్చారుగా. వీళ్ళు ఏంట్రా నాయన. అరే నువ్వు డ్యామేజ్ పడింది ప్యాక్ వేసుకొని మెడికేట్ వేసుకోక బయటకు వచ్చి ఎందుకు అట్లా ఎగురుతున్నావు? చూసినారా గాయస్, ఇందాక అంత కొట్టినా కానీ అన్ని బుల్లెట్లు పడినాక చచ్చిండు బాటుగాడు. 4 బుల్లెట్లు మిగిలినాయి. ఇంకోటి ఏడ్రా. ఊరి వెనక్కి ఎప్పుడు వచ్చినావురా ఈ గ్యాప్లా? ఊరిని పడ్డది.
ఏమన్నా పిల్లలతో జంప్ హెడ్ షాట్ చాలా ఈజీగా ఉంటుంది నాకైతే. ఏ అరే జస్ట్ మిస్ గాయ్స్, అది ఖచ్చితంగా పడాల్సిన షాట్. చూద్దాం, ఆగండి, నేను సీరియస్గా ఆడాలి. పడ్డది. సీరియస్గా ఆడాలన్న నెక్స్ట్ సెకండే 1 ట్యాప్. ఆ మాత్రం ఉంటుంది మనతోని. ఈ అవ్వ అస్సలు తగ్గేదేలే. ఇదే ఇది ఇదే లాస్ట్ రౌండ్, 8th రౌండ్. ఇక్కడ కాసేపు నేను మా ఫ్రెండ్ తోటి కాల్ మాట్లాడా ఇంతసేపు. కొంచెం కొన్ని రిపేర్ కిట్స్ తీసుకొని వెళ్ళిపోదాం రష్కి. ఈ మ్యాచ్ ఈమోట్ హెడ్ షాట్కి ట్రై చేస్తా. అది నేను చాలా తక్కువ వాడతాను, అది మీకు ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడు చూపించడానికి ట్రై చేస్తా ఈ రూమ్లో. ఫస్ట్ అయితే వీడిని కొట్టేద్దాం. వీడు M590 తోటి అప్పటి నుంచి షో కొడుతుండు బాటగాడు. గాయస్ చూసినారా అసలు జంప్ హెడ్ షాట్ ఎట్లుందంటే మీకు ఆ నెంబర్సే కనపడలేదు. అట్లా జూమ్ చేసి చూపించినా కానీ తర్వాత స్క్రీన్ కిందికి చేసినా కనపడ్డది. ఇగో ఇట్లా కవరింగ్ చేస్తారు గాయస్. సైడ్కి వెళ్తారు, ఒకటి రావంగానే ఇంకొకరికి డ్యామేజ్ పట్టినాక ఆఫ్లైన్ అని వచ్చి నాకు చెప్తారు కవరింగ్. ఏం పర్లేదు, వాడు మళ్ళీ వచ్చేసాడు. ఇంకా కవరింగ్ ఎట్లా చేస్తావు? అర్రే జస్ట్ మిస్. కొట్టు. అరే ఏందిరా నాయనా ఇది? అరే మొన్న ప్లేస్. ఈ ఈ మ్యాచ్ ఈ రౌండ్ ఈమోట్ హెడ్ షాట్ చేస్తానన్నాను కదా. అరే మొన్న ప్లేస్ రాంగ్లో ఉన్నాడు వాడు. దగ్గరకు పోయి కొడదాం. ఇమోట్ డెజర్ట్ ఈగలు మళ్ళీ పట్టుకొని పడ్డది. పద. అరే ఇంతసేపు ఓపెన్లో ఉన్నాను కదరా. వాళ్ళనైతే మేము చూపిస్తాను గైస్ నెక్స్ట్ వీడియోలో. ఒక షార్ట్ వీడియోలో వాళ్ళకి నాకు ఏమైందో వాళ్ళ ఫేసెస్ అన్నీ చూపిస్తాను. వాళ్ళ గ్యాంగ్లో ఒకడైతే మా టీంకి వచ్చేసాడు, ప్రణీత్ అని. కొంచెం వాయిస్ ఓవర్ యాడ్ చేసింది వాడే, అంటే వాడి వాయిసే ఉంది. ఇంకా ఇమోట్ హెడ్ షాట్ వద్దులే, జంప్ హెడ్ షాటే కొట్టేద్దాం M1W తోటి. తగ్గేదే లే. బాయ్ గాయస్.